హాయ్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పుల్పాస్ వెటనరీ క్లినిక్ హైదరాబాద్. సో ఈరోజు మనం ముఖ్యంగా ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనం రీసెంట్గా ఒక సర్జరీ చేసాము. సో 13 years మినీ పొమేరియన్ బ్రీడ్ అది. దానికి రీసెంట్గా వాళ్ళు చెకప్ వస్తే వి నోటీస్డ్ సస్పెక్టెడ్ మెమరీ గ్లాండ్ ట్యూమర్. సో అయితే ఏంటంటే వాళ్ళకి ఏజ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 13 years ఫిమేల్ డాగ్కి ఇప్పుడు సర్జరీ చేయడం కష్టమని. సో వీ బీన్ సజెస్టెడ్ ఫ్యూ మెడికేషన్స్, అలాగే బ్లడ్ అది ఇంప్రూవ్ అవ్వడానికి వీ గివెన్ సమ్ సప్లిమెంట్స్. సో ఆల్రెడీ మనం లివర్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేసాము, అలాగే బయాప్సీ చేసి వీ జస్ట్ గోట్ అట్ టెస్ట్ డన్. అప్పుడు మనకి దాంట్లో అది ట్యూమర్ అని తేలింది, మోడరేట్ క్యాన్సరస్ సెల్స్ ఉన్నాయని మనకి రిపోర్ట్ ద్వారా తెలిసింది. ఫాలోడ్ బై మనం వాళ్ళతో ఎడ్యుకేట్ చేసి బీన్ అది ఆల్మోస్ట్ గ్రోత్ పెరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక క్రికెట్ బాల్ సైజ్ ట్యూమర్ కింద మారిపోవడం వల్ల ఓనర్ సార్ కొంచెం ప్యానిక్ అవ్వడం వల్ల సో వీ జస్ట్ టోల్డ్ లైక్ అరే సర్జరీకి వెళ్దాము, వీ గివెన్ ట్రస్ట్ అండ్ వీ బీన్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వడం వల్ల సో మేము ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ సర్జరీ చేసాము. సో ఇట్ గాట్ సక్సెస్ఫుల్లీ డన్, ఫాలోడ్ బై ఆల్మోస్ట్ ఒక 1 week వాడికి డ్రెస్సింగ్ అది చేసి అండ్ ఆల్మోస్ట్ మేము ఒక ఈ సూచర్ రిమూవల్ చేసాము. సూచర్ రిమూవల్ చేసి ఒక 2-3 days వీఆర్ వెయిటెడ్. సో ఇప్పుడు కంప్లీట్గా హీల్ అయింది అండ్ హీస్ డూయింగ్ గుడ్. సో we are happy to say that we've been done successfully a tumor removal and we are given a healthy life to Tweety now. And Tweety is doing good after all medication and care by our parents. I appreciate care and love to Tweety parents. So ilaga so surgeries anevi it need to be done with the confidently and also with the support. సో పేరెంట్స్ సపోర్ట్స్ లేకుండా ఇలాంటి కొంచెం రిస్కీ సర్జరీస్ చేయడం కష్టం. సో ఐఎమ్ హ్యాపీ దట్ దర్ గివెన్ సపోర్ట్, బ్యాక్ బోన్ గా సపోర్ట్ గా ఉన్నారు చేయండి అని. సో వీ బిన్ సక్సెస్ఫుల్లీ డన్ ఈ సర్జరీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ పుల్పాస్ వెటనరీ క్లినిక్. థ్యాంక్ యూ. This is my pet. She's 13 years old. సో దీనికి ఇది మాకు ఒక ట్యూమర్ కనిపించింది. దీనికి అది ఒక చిన్న బాల్ లా వచ్చి అది చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఇట్స్ లైక్ మోర్ దెన్ క్రికెట్ బాల్. సో అది మేము తీసుకొని వచ్చి సర్జరీ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఆయన జస్ట్ టెస్ట్స్ అవన్నీ చేసి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మనకి బ్లడ్ పెట్టడానికి కూడా ఇచ్చి అంతా క్యూర్ చేసి హ్యూమన్ని క్లియర్ చేశారు. హాయ్, మా పెట్ ట్వీటీ ఇది. నేను అంటే లైక్ దీని బ్రదర్ లాగా వి ట్రీట్ దిస్ వన్ వెరీ ఫ్యామిలీ మెంబర్ అనమాట. యాక్చువల్లీ దీనికి లైక్ అరౌండ్ యూట్రస్ ట్రీట్మెంట్ జరిగింది ఒకసారి. ఇట్స్ ఆల్సో మేజర్ సర్జరీ. అది కూడా శ్రీనివాస్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. అప్పుడు కూడా చాలా భయపడ్డాం మేము, కానీ సార్ లైక్ గైడెడ్ అస్. ఓకే, వీళ్ళు రిస్క్ తీసుకొని చేద్దాము, ఏం కాదు అనే ట్రస్ట్ బిల్డ్ చేస్తే 5-6 years బ్యాక్ చేసాం ఆ సర్జరీ. అప్పుడు బాగా రికవర్ అయింది అప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ లైక్ ఒక 6 months బ్యాక్ ట్యూమర్ అనేది రికగ్నైజ్డ్ ఇట్. అప్పుడు తీసుకొస్తే ప్రైమరీలీ ఇట్ వాస్ వెరీ స్మాల్. ఓకే, చిన్నగానే ఉంది కదా, లెట్స్ సీ అని చెప్పి అనుకున్నాం. తర్వాత లైక్ కొంచెంగా గ్రో అయిపోతుంటే మళ్ళీ వచ్చాము. వచ్చిన తర్వాత ఈ సార్ బయాప్సీ చేశారు. సో అప్పుడు తెలిసింది ఏంటంటే ఇట్స్ వెరీ లార్జ్ వన్ అండ్ చాలా భయపడ్డాము. అండ్ లైక్ ఆల్మోస్ట్ మేము బయట చూసిన కేసెస్ లో ట్యూమర్ కేసెస్ అనేవి ఇట్స్ వెరీ రిస్కీ కేసెస్. సార్ బాగా హెల్ప్ చేశారు దానికి. అండ్ మోరోవర్ చెప్పాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ 13 years దీనికి. ఈ ఏజ్ లో సర్జరీ చేస్తే రికవర్ అవుతుందా లేదా అనేది మేము చాలా భయపడ్డాం. But Srinivas garu, he made us to hope and he has given a very good trust to us that okay chedamu em kaadu ane trust build cheste we take a risky step. So now we are very happy that our pet Tweety has recovered very well. Post operative